Rajeshwari garu, she is a hard working and sincere woman, and she is a nurse for the last 50 years. Sunday school teacher ga untu tanu mari prayer warrior ga undi కుటుంబాన్ని చాలా స్పిరిచువల్ గా నడిపించేట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు మరి చాలా మంది చెప్పారు, ఇక్కడ పిల్లలు కూడా చెప్పారు, స్పిరిచువల్, ఎమోషనల్లీ, ఫిజికల్లీ మమ్మల్ని కూడా మరి కుటుంబాన్ని నడిపించారు. అలాగే ఫస్ట్ వేకప్ ఉమెన్ కూడా తన ఇంట్లో, వారి ఇంట్లో తనేనని. అలాగే ఇంకా మరి పిల్లలు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. షీ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ లేడీ, మరి లవింగ్, కేరింగ్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్. ఫ్యామిలీ మెంబర్సే కాదు, ఈ 3 లక్షణాలు, కైండ్ ఎనఫ్ కూడా, ఇవన్నీ కూడా ఆ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి లేడీ అని, వండర్ఫుల్ లేడీ ఉమెన్. అలాగే మరి పాపరావు గారు కూడా మనకి చక్కని విషయాలు చెప్పారు. మరి వారు చెప్పిన అన్ని విషయాలను బట్టి ఈ కుటుంబము చాలా బ్లెస్డ్ కుటుంబం అని మనం విశ్వసిస్తున్నాం. మరి వారి యొక్క వారిని బలపరచాలని దేవుడు మరి ముఖ్యంగా డాక్టర్ బెనర్జీ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, అవన్నీ కూడా వారు మర్చిపోలేరు. అయినప్పటికీ కూడా వారి విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా వాటన్నిటిని కూడా అధిగమించి మరి ఆరోగ్యవంతంగా ఆ కుటుంబాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మరి పిల్లలు కూడా ఉషా కానీ అలా సుధా గారు కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము మాట్లాడడం జరిగింది. వారు ఎదురు కూడా సండే స్కూల్లోనూ చర్చిలో కూడా మరి స్ట్రాంగ్ బిలీవర్స్గా, స్ట్రాంగ్ మెంబర్స్గా ఉండి ఆ సండే స్కూల్ నడిపించే విషయంలోనూ, యూత్ నడిపించే విషయంలో కూడా చాలా ముందున్నట్టుగా వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారు స్పిరిచువల్గా అక్కడ చాలా వాడబడుతున్నారు. మనకంటే కూడా అమెరికాలో వారి యొక్క మరి గాస్పెల్ స్పీచెస్ కానివ్వండి, లేకపోతే వారి యొక్క టీం వర్క్ కానివ్వండి ఎంతో అవసరం. ఎందుకంటే యవన బిడ్డలు చాలా తగ్గిపోతున్నారు అక్కడ. అందుకోసం వారికి మరి వీరు ఒక ప్రేయర్ వారియర్స్ గాను, మరి స్పిరిచువల్గా వారు నడిపించే విషయంలోనూ వారు బలంగా దేవుని చేత వాడబడాలని నేను ప్రార్థిస్తున్నాను. తర్వాత ఈ కుటుంబం గురించి మేము మరి ఈ కుటుంబంలో మా శోభన బాబు గారికి బావగారిగా, వారి పాప క్యాండీకి మామగారిగా, అత్తగారిగా మేము ఉంటాం అనేది కూడా చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ మరి బ్లెస్డ్ ఫ్యామిలీ. ఈ బ్లెస్సింగ్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే మనం చూస్తే ఆదికాండం 12:3లో మరి దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు ఏమని, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడినని. నిజంగా భూమి యొక్క సమస్త వంశములు వారి కుటుంబం ద్వారా, ఏది లార్డ్ జాన్ గారి కుటుంబం ద్వారా ఆశ్రయించబడి, ఇప్పుడు అదేవిధంగా మరి బెనర్జీ గారి కుటుంబం ద్వారా ఆశ్రయించబడుతుంది. అంటే ఆల్ పీపుల్స్ ఆన్ ఎర్త్ విల్ బి బ్లెస్డ్ త్రూ యూ అని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మన కుటుంబాలన్నీ కూడా మనకు కూడా ఆ యొక్క వాగ్దానం చెందుతుంది. కాకపోతే దాన్ని మనం మరి మన అబ్రహాం గారు ఏ విధంగా అయితే ఉపయోగించగలరో, అంటే దేవుడి చిత్తాన్ని ఏ విధంగా అయితే వినియోగించగలరో ఆ చిత్త ప్రకారంగా మనం కూడా నడిచినట్లయితే మన కుటుంబాలన్నీ కూడా అదే విధంగా ఆచరించబడతాయని నేను నమ్ముతున్నాను. మరి కోడూరు లార్డ్ జాన్ గారు, అలాగే సుందరమ్మ గారిని, వారి యొక్క మరి ఫ్యామిలీ ట్రీని ఒక్కసారి మనం గమనించినట్లయితే పెద్ద కుమారుడు డాక్టర్ బెనర్జీ గారు, అలాగే లేట్ శ్రీమతి విజయ రాజేశ్వరి గారు, మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశ్రయించి మరి వారికి 3 పిల్లలు, శశి, అలాగే ఉషా గారు, సుధా గారు, వారిని కూడా మరి దేవుడు ఫ్యామిలీస్ గా కట్టి మిస్టర్ శశి అండ్ మిసెస్ మేఘన, ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని, మరి ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించబడాలని ఆ వాగ్దానాన్ని మరి ఈ 3 కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చాలని మనందరం కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే పెద్ద కుమార్తె ఉషా అండ్ మిస్టర్ విలియమ్స్, అలాగే చిన్న కుమార్తె సుధా అండ్ మిస్టర్ జైని, ఈ కుటుంబాలను బహుగా దేవుడు దీవించాలని నేను కోరుతున్నాను. అలాగే మరి కుమారుడు, 2వ కుమారుడు డాక్టర్ రమేష్ అండ్ షహీద్, ఆ కుటుంబాన్ని కూడా బహుగా దీవించి ఒక బాబు, 3 పిల్లల చేత ఆ కుటుంబం ఆశ్రయించబడింది. ఆ కుటుంబంలో ఉన్న లోటు ఏంటంటే ఒక పాప హ్యాండిక్యాప్, కాబట్టి ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మరి జీవన్ వేదమణి,
మనకందరికీ సుపరిచితురాలు. దేవుడు మనకి ముందుగానే వారిని తీసుకున్నారు. వారి యొక్క భర్త గారైనటువంటి లేట్ పాస్టర్ పెద్దపూడి ప్రభాకరరావు గారు ఆ కుటుంబాన్ని దేవుని సేవా పరిచయంలో కొనసాగిస్తూ మరి బహుగా ఆ కుటుంబాన్ని దీవించారు. 5 మగపిల్లల్లో ఒక బాబును దేవుని సన్నిధికి తీసుకున్నారు. 4 బాబులు, అలాగే 4 పాపలు, అలాగే వారు మరి గ్రాండ్ చిల్డ్రన్ చేత కూడా దీవించబడ్డారు. ఈ మధ్యనే దేవుని సన్నిధికి వారిని తీసుకోవడం జరిగింది. ఆ కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థించవలసి ఉంది. అంతేకాకుండా వారు పిల్లలు మరి పరిచర్యలో ఉన్నారు. వారి పరిచర్యలు కూడా బహుగా దీవించి అనేక మంది ఆత్మలను భారం కలిగి దేవుడు వారిని వాడుకోవాలని మనం ప్రార్థించాలి. అలాగే పిల్ల రాజకుమారి గారు, అలాగే డాక్టర్ కొండూరి రాజీవ్ గారు, ఆ కుటుంబాన్ని కూడా దేవుడు బహుగా దీవించాడు. మరి ఈ కుటుంబాలన్నీ కూడా లార్డ్ జాన్ గారు, సుందరమ్మ గారి ద్వారా ఆశ్రయించబట్టుగా మనం చూస్తున్నాం. వీరు కూడా అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి వారిని కూడా ఒక పాప, మరి అల్లుడు, వాళ్ళకి ఒక గ్రాండ్ డాక్టర్ని కూడా దేవుడు మరి బహుమానంగా అందించడం మనం చూస్తున్నాం. డాక్టర్ ప్రీతం, అలాగే డాక్టర్ మిసెస్ ప్రీతం, వారిని కూడా దేవుడు బహుగా చేయాలని ప్రార్థన. అలాగే మేరీ విజయలక్ష్మి గారు కుమార్తె గర్నెపడి విద్యాసాగర్, ఈ కుటుంబం కూడా ఒక పాప. మరి ఆ పాప ఇప్పుడు తను డాక్టర్గా ఉన్నట్టుంది. తనేమో విజయలక్ష్మి గారేమో ఆవిడ బిఎస్సి నర్సింగ్ చేసి నర్సుగా ఉంది. అలాగే డాక్టర్ హేమంత్ గారు, అలాగే డాక్టర్ బియోలా విజయసుందరి గారు, ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఇద్దరు కూడా మరి ఆంకాలజీలో ఇద్దరు కూడా డాక్టర్స్గా ఉన్నారు. ఒక బాబు, ఒక పాప. పాప ఇప్పుడు MBBS చదువుతుంది. ఆ కుటుంబం గురించి. అలాగే శోభన గారు, సుచరిత గారు మీకు అందరికీ సుపరిచితులే. మరి క్యాండీ, అలాగే స్వరూపు, తనకి 2 బిడ్డలు, ఆ కుటుంబాన్ని, అలాగే వారి పాప శ్రేష్ఠ యొక్క భవిష్యత్తును కూడా దేవుడు ఆశ్రయించాలని మనం ప్రార్థించాలి. తర్వాత దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలని. ఎందుకు ఈ వాక్యాన్ని ప్రసంగి మరి సొలొమోను ద్వారా మనకు అందించాడు? ఎందుకు, ఏ విధంగా మనం మరి జన్మదినం కంటే మరణదినం మేలు అని మనం చెప్పగలం అని దానికి దేవుని యొక్క అంటే ఎన్నైనా ఉంది, ద డే ఆఫ్ ద డెత్ బెటర్ దెన్ ద డే ఆఫ్ ది బర్త్. వై? కారణం ఏంటి? ఎందుకు మనం ఆలోచించినట్లయితే మరి కీర్తన 116:15 సామ్స్ 116:15లో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది, ప్రెషియస్ అని ఉంటుంది. అంటే ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్. అంటే యెహోవా భక్తుల మరణం మాత్రమే విలువ గలది, కానీ మిగిలిన వారిది కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని యందు మరి యెహోవా భక్తుల యొక్క అంటే సెయింట్స్ యొక్క మరణం మాత్రమే విలువ గలది ఆయన దృష్టికి అని మనం గమనించాలి. అందువల్లనే జన్మదినం కంటే మరణదినం మేలు. రెండవది మరి ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు, నా మట్టుకు బతుకుతున్న క్రీస్తే చావైతే లాభం అంటాడు. టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గెయిన్. అంటే మరణాన్ని లాభంతో పోలుస్తున్నాడు. లాభము అంటాడు మరణం. ఎందుకు? అది క్రీస్తులోనే నివసించుట క్రీస్తే. క్రీస్తులో నివసిస్తూ చనిపోతేనే అది లాభం, కానీ మరొకటి కాదు. కాబట్టి అందువల్ల మాత్రమే జన్మదినం కంటే మరణదినము మేలు. మనం మరి ప్రకటన 14:13 రెవల్యూషన్స్ 14:13లో మనం చూసినట్లయితే ప్రభువునందు మృతులు ధన్యులు అన్నారు. అక్కడ ఇంగ్లీష్లో మనం చూసి బ్లెస్డ్ ఆర్ ద డెడ్ హూ డై ఇన్ ద లార్డ్ ఫ్రమ్ నౌ. కాబట్టి దేవుని యందు అంటే ప్రభువునందు మృతులైన వారు మాత్రమే ధన్యులు, అంతేగాని ఏదో చనిపోతే కాదు. అంటే మనం క్రీస్తుని విశ్వసించి రక్షణ పొంది ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యందు మాత్రం మరణిస్తేనే మనం ధన్యులము అని. అందువలన జన్మదినం కంటే మరణదినము మేలు. అలాగే 1 తెస్సలోనికై 4:16 అంటాడు, క్రీస్తునందు, ఇందాక మనం చదివిన భాగం, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అండ్ డెత్ ఇన్ క్రైస్ట్ విల్ రైజ్ ఫస్ట్. వారు మాత్రమే మొట్టమొదటి లెగుస్తారు. ఒకవేళ బ్రతికున్నా, ఒకవేళ క్రీస్తునందు మరణించకపోయినా వాళ్ళు దగ్గర వాళ్ళు లేచిన తర్వాతనే. కాబట్టి మొట్టమొదటి లేచేది ఎవరంటే కాబట్టి విజయ మరి రాజేశ్వరి గారు దేవుడు కడబోర శబ్దాన్ని వినిపించినప్పుడు మొట్టమొదటి లేచేది విజయరాజేశ్వరి గారు. అదే మన నిరీక్షణ. మనం ఆవిడ ఎదుర్కొంటామని నిరీక్షణతో ముందుకు సాగుతున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే
మరి 4:14 ఫస్ట్ తెచ్చుకొని అంటాడు, యేసు నందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఎవరిని? యేసు నందు నిద్రించిన వారిని మాత్రమే. త్రూ జీసస్ గాడ్ విల్ బ్రింగ్ విత్ హిమ్ హూ హ్యావ్ ఫాలెన్ asleep. అంటే దేవుని యందు యేసు నందు మృతి నందున వారిని మాత్రమే ఆయన ఏం చేస్తాడంట? వెంట పెట్టుకొని వస్తాడట యేసయ్య. కాబట్టి విజయరాజేంద్రుడు గారిని కూడా తప్పకుండా ఆయన మరి నిద్ర లేపుతాడు, ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. నిరీక్షణతో మనం ముందుకు సాగాలని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద మెమరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ ఆర్ బ్లెస్డ్. కాబట్టి ఇది మరి మనం ప్రోగ్రామ్ 17 ఇవాళ ఈ కార్యక్రమాలు రెండు చనిపోయిన తర్వాత రెండు కార్యక్రమాలు మనం చేసేది. అంటే రెండు కలిపి ఒకటే, కానీ పేర్లు వేరువేరుగా పిలుస్తుంటారు. ఒకటి ఆదరణ కూడికని, రెండో దాన్ని జ్ఞాపకార్థ కూడిక. కాబట్టి ఇవాళ మనం జ్ఞాపకార్థ కూడిక, ఆదరణ కూడిక రెండు కలిపి పెట్టాం. కాబట్టి మరి వారిని జ్ఞాపకం చేసుకుంటా, నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం ఉన్నారు. ఎవరు నీతిమంతులు? యేసయ్య ఒక్కడే నీతిమంతుడు. అందరూ కూడా ఎవడనో నీతిమంతుడే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు నీతిమంతులు అవుతామంటే దేవుని సన్నిధిలో మనం రక్షణ అనుభవంతో మరి పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు సాగేటప్పుడు మాత్రం అది మరి వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. బాప్తిస్టు పొందినప్పుడు తప్పకుండా ఆయన నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి విజయరాజేశ్వర గారు నీతిమంతురాలు కాబట్టి ఆవిడ ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా మనందరికీ కూడా ఆశీర్వాదకరమని నేను సెలవిస్తూ నేను నా మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దిగించుగాక. ఒక 5 నిమిషాలు దాటింది, క్షమించండి. ఓకే, క్లోజింగ్ వచ్చాం. ఓట్ ఆఫ్ ది కోడూరు గారు, ఆ తర్వాత క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెండిక్షన్ బై బ్రదర్ ఏ హిమాలయన్ గారు. థ్యాంక్ యూ. I would like to propose thanks to God because without His love and affection for us, nothing is impossible. So I praise the Lord for making this happen for us, for helping us to come here and be able to celebrate memories of the journey. Thank you. And also I would like to thank Emmanuel Garu, able to give the message, and all the brothers and sisters and cousins and nephews and nieces, all of them are here. Thanks for coming and the day for making this memories. అమ్మ దగ్గర చాక్లెట్ ఉందంట బ్యాగ్లో.